మేము హైదరాబాద్ వెళ్ళి 20 రోజుల పైన అయిందండి. ఇప్పుడే వచ్చినాము. ఈ వర్షానికి దీనికి ఎట్లా ఉందో మన తోట చూద్దాం ఈరోజు. నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. రండి, గార్డెన్ ఎలా ఉందో చూసేద్దాం. ఇంటి ముందున్న దోసపాదు బాగా అల్లుకొని ఉన్నది. కాయలు కూడా స్టార్ట్ అయినాయి. పప్పాయ చెట్టు వస్తుంది. దానికి పోటీగా పచ్చిమిర్చి నేను కూడా ఎదుగుతానని పైకి వస్తూ ఉంది. అలవేరల పువ్వు రాలిపోయింది. అయిపోయి గోంగూర సూపర్. వర్షాలు వస్తుంటే చాలా బాగా వస్తున్నాయి. చెట్లు ఎంతో బాగా వస్తున్నాయి. మొక్కలన్నీ టేబుల్ రోజా, పచ్చిమిర్చి చెట్టు. పురుగులు ఎగురుతా ఉంది. ఏం పురుగులో తెలియదు. ఇంటి ముందర ఇంకొక దోసపాదు వస్తూ ఉంది. కాయలే ఉన్నాయి, తెలియదు కాయలేం లేదు. చామంతి మొక్క బాగా మొగ్గేసింది. పూలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. వంగ మొక్క చిన్నది, మరి దీంట్లో పూత వస్తూ ఉంది. అల్లం, ముద్దగా వస్తున్న శంకు పూలు. ఇది పొడవు రకం వంక చెట్టు, సన్నజాజి. ఇందులో కాయలేం లేవు. మళ్ళీ చిగురు పెడతాదిలే, చూడాల. 1.5 year అయిపోయింది. కాకరపాదు ఇట్లా వచ్చేస్తూ ఉంది. ఒక కమ్ములు కట్టి దాన్ని తీగలు కట్టి తీసుకురావాలి. టేబుల్ రోజా వర్షానికి తడిసి ముద్దయిపోయిందండి తోటంతా. ఈ రోజా చెట్లు చిట్టి చిట్టి రోజాలు ఇవి. టేబుల్ రోజా, రోజా ఏం తేడా లేదు, రెండు ఒకేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్యాప్సికమ్ పండిపోయింది, కోసుకోలేదు. బాగా వస్తున్నాయండి లిల్లీ ఫ్లవర్స్. మందారాలు వర్షానికి కిందకు వాలిపోయినాయి. కరివేపాకు చెట్టు తెచ్చిపెట్టిన, ఎదుగుతూ ఉంది. ఇదంతా పసుపు. వర్షం రావడం వల్ల మేము ఇంట్లో లేకపోయినా కొంచెం బాగానే ఉన్నాయి. ఏమో అనపకాయలు పూత వస్తుంది, కానీ ఈ వర్షానికి పూత అంతా రాలిపోతూ ఉంది. చూడండి, కాయలు కూడా వస్తున్నాయి, కానీ ఇంకా కాయ బట్టల, గింజ పట్టలేదు కాయలు. ఇక్కడ నారు తెచ్చి నాటిన కనకాంబరాలు. గడ్డి పెరిగిపోయింది. కనకాంబరాలు ఎక్కడ ఉన్నాయో చెట్లు కనిపించడం లేదు. ఇక్కడ కొమ్మ తెచ్చి పెట్టినాను, మందారం కొమ్మ. బాగా ఇగుర్లు పెట్టుకొని వస్తూ ఉంది. ఇంత హైట్ పెరిగిందో. ఇది కూడా కొమ్మ పెట్టిందేను. మందారం బాగా పొడవుగా వచ్చేస్తుంది. పూలు చాలా పువ్వులు వేస్తున్నాయండి. వర్షంకి బాగా తడిసిపోయింది తోటంతా. చిక్కుడు పాదు వస్తుంది, పూత స్టార్ట్ అయింది.
చూడాల కాయలు ఎప్పుడు వస్తాయి. చీడ పెట్టండి. ఇదేం ఒక్క కాయ కూడా రాలేదండి. పొట్లకాయ వేసినానే కానీ పూత వస్తుంది. చెట్టు ఒక పక్క ఎండిపోతుంది, ఒక పక్క వస్తుంది. దానిమ్మ పూలు పూసి పూసి అయిపోయింది. ఒక్క కాయ కూడా కాయలేదు ఈ చెట్లు. వెల్వెట్ పూలు ఎంత బాగున్నాయి, ఎర్రగా ముద్దగా సూపర్. కనకాంబరం, టేబుల్ రోజా, సెంటు జాజులు పైకి వెళ్తుంది. కానీ సైడ్ అంతా కటింగ్ చేస్తూనే ఉన్నా, మళ్ళీ వస్తూనే ఉందండి. ఇది మనీ ప్లాంటు, తమలపాకులు బాగా వెళ్తుంది. బాగా ఇంట్లోకి అల్లిచ్చేస్తున్నా. చూడండి, నల్ల చెరుకు పెట్టినాను, సంవత్సరం అవుతుంది. ఈసారైనా వస్తుందో లేదు, అది సరిగా రావడం లేదు. వాటర్ లేదు ఏమో. ఇక్కడ అంతా కాకరకాయలు పోతాండు. చెట్టు తీసేయాలి, ఇంకా చీడ పట్టిపోయింది. ఈ కాకర తీగ మొత్తం తీసి పడేయాలి. బీరకాయలు బాగా కాస్తా అన్నింది, ఇట్లా ఎండిపోయింది. ఇక్కడి వరకు కట్ చేసి తీసేస్తే మళ్ళీ వస్తుందా రాదా అని ఒక డౌట్. ద్రాక్ష కొమ్మ నాటినాను, వస్తుందండి. గోంగూర కొమ్మలు తీసుకొచ్చినాను, ఆకులు రాలేదు కానీ కాయలు బాగా వస్తున్నాయి. ఈ గోంగూర అంతా తీసేయాలి ఈరోజు హార్వెస్ట్లో. గోంగూర మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ కొత్త పెట్టుకుందాం. ఎర్ర చిర్రాకు వర్షం పడుతుంది కదా, బాగా వచ్చేసింది. ఎర్రగా బాగా హైట్ వచ్చేసింది ఆకు. పూత కూడా స్టార్ట్ అయిపోయింది. మా మనవాడు హర్ష నాటిన మామిడి మొక్క బాగా పెరుగుతుంది పెద్దదిగా. అంటే ఇక్కడ ఒక దోసపాదు వస్తుంది, తీగ వచ్చింది. మేము ఊర్లో లేని దానికి హార్వెస్ట్ చేసుకోకుండా అయిపోయింది. ఈ బీరపాదు ఒకటేనండి, అంతా పాడైపోయింది. అది తీసేస్తామా లేదా కట్ చేసేయాలన్నా ఆకులన్నీ తెలియదు. అక్కడొకటి కాయలు ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్లో అవన్నీ కాయలన్నీ కోసుకున్నాం. బూడిద గుమ్మడి పాదండి వచ్చినాయి, బాగానే అల్లుకుని పోతుంది. 20 రోజుల ఊర్లో లేకపోయినా వానలకి ఈ బాగా బతికే ఉన్నాయి మొక్కలన్నీ. ఇది గెన్సుగడ్డలు అడ్డు అదుపు లేకుండా అల్లుకొని పోతా ఉంది. ఎంత దూరమైనా మొత్తం మళ్ళేస్తూ ఉంది. అది చామ దుంపలంతా అల్లుకునేస్తుంది. లోపలికి పోతుంది. కాపు ఎట్లుంటుందో తెలియదు కానీ ఇదే ఫస్ట్ నేను వేయడం. ఈ గెన్సుగడ్డలు ఎట్లా వస్తుందో చూడాలి. అరటి చెట్లు బాగున్నాయి, గెలలు 4 గెలలు వేసినాయి, 4 బాగానే ఉన్నాయి.
ఇదండి ఇక్కడ పప్పాయ చెట్లు వస్తున్నాయి. పప్పాయ చెరుకు వాలిపోతా ఉంది బరువుకి, అలాగే కట్టాలి. ఈ పాత గోడు చిక్కుళ్ళంతా అయిపోయింది, ఇంక ఇవి తీసేయాలి. కాయలు చెట్లంతా రండి. కొత్త మొక్కలు పెట్టాను కదా, వాటిలో కాయలు స్టార్ట్ అయినాయి. కాయలు బరువుకి వాలిపోయింది. అంతా ఇంకా కమ్మి వేసి కట్టాలి కర్రలు పెట్టి. వాటర్ యాపిల్ పింక్ కలర్లో బాగా వస్తుంది. కొత్త కొత్తగా ఆకులు. ఇంకా ఇందులో పండ్లు అయిపోయిందండి. ఈరోజు ఇది కోసేసుకుందాం. వంకాయ మొక్కల్లో అక్కడక్కడ ఒక్కొక్క పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. వర్షానికి తోట అంతా బాగా ఫ్రెష్గా ఉంది, చెట్లు చచ్చిపోకుండా. కానీ ఈ గడ్డి విపరీతంగా వచ్చింది. ఎక్కడ చూసినా గడ్డి. మా ఆయన గడ్డి అంతా పీకుతున్నారు. క్లీన్ అండ్ గ్రీన్. కంది చెట్లు మాత్రం సూపర్గా వచ్చినాయి. హైట్ 3 చెట్లు వేసినాయి ఈసారి. ఇంతకుముందు ఒక తోటలాగా వేసినాను లాస్ట్ టైము. ఇప్పుడు ఒక 3 చెట్లే వేసినాను. బాగా హైట్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇది కలువ పువ్వులు, చిన్న గడ్డలు తెచ్చి పెట్టినాను. ఇది బాగా ఆకులు వస్తున్నాయి. చూడాల ఫ్లవర్ వస్తుందో ఏమో. పింక్ కలర్. కొబ్బరి మొక్కలు బాగా పొడవు వస్తున్నాయి. ఒక రకంగా ఈ వర్షం వచ్చి మేము ఇంట్లో లేని దానివల్ల ఈ మొక్కలన్నీ బతికున్నాయి అని చెప్పచ్చు. ఎలా ఉందండి మా తోట? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.